హలో ఫ్రెండ్స్, గ్రామ వార్డ్ సచివాలయం మొదటి నోటిఫికేషన్ 2019కి సంబంధించి ఒక ముఖ్యమైన మరియు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. 2019లో ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్లో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్లో మనకు బీకామ్ క్యాండిడేట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఆ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకు మీరు అటెండ్ అయినప్పుడు ఆ తర్వాత మీకు జనరల్ బీకామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వాళ్ళని డిస్క్వాలిఫై అయితే ఆ యొక్క టైంలో చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు బీకామ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైతే డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరిగిందో ఆ యొక్క అభ్యర్థులకు సంబంధించి మీరు తిరిగి రీజాయినింగ్ అవ్వచ్చు అని ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి మీకు కాల్స్, మెయిల్స్, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నారు, లేకపోతే పోస్ట్ ద్వారా మీకు లెటర్స్ అయితే పంపడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు చూసుకుంటే మనకు దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సమాచారం అయితే ఆ యొక్క అభ్యర్థులకు వీళ్ళు పాస్ చేయడం జరుగుతుంది. మనకు చూసుకుంటే ఈ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మున్సిపల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ వార్డ్ సెక్రటరీ ఫంక్షనరీస్ గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు ఇది ఒక 2019లో సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 క్యాండిడేట్ ప్రొవిజనలీ క్వాలిఫైడ్ ఇన్ ది మెరిట్ లిస్ట్ who are having a BCom qualification request for submission of willings to join the post regarding. ఎవరైతే అభ్యర్థులు ఆ యొక్క 2019లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ బీకామ్ క్యాండిడేట్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు అనేది డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే ఆ యొక్క టైంలో మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ కోర్స్ ఎవరైతే చేశారో ఆ యొక్క పోస్టులకు అభ్యర్థులు మాత్రమే వీళ్ళు సెలక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే జనరల్ డిగ్రీ బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై అయితే చేశారు. వాళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి హైకోర్టులో ఒక కేసు అయితే నడుస్తుంది. ఆ యొక్క హైకోర్టు నుంచి అయితే వీళ్ళకి తీర్పు అయితే రావడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఈక్వల్గా గ్రాడ్యుయేట్ ఎవరైతే ఈక్వల్ గ్రాడ్యుయేట్ చేశారో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉందని హానబుల్ హైకోర్టు అయితే మనకైతే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తీర్పుకు సంబంధించిన ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయితే అయ్యారో ప్రజెంట్ చూసుకుంటే మనకు గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి దాదాపుగా 87 క్యాండిడేట్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ అయితే చేశారు. ఆ యొక్క 87 క్యాండిడేట్కి సంబంధించి వీళ్ళు కాల్స్ అయితే చేస్తున్నారు, మెసేజ్ అయితే పంపుతున్నారు, అదేవిధంగా పోస్టల్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్ అభ్యర్థులే కాదండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టైంలో మీరు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నారు. మీరు కనుక ఈ యొక్క జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీ విల్లింగ్స్ లెటర్స్ అయితే ఒక వచ్చి డిస్ట్రిక్ట్ కమిటీ ఆఫీస్కి వచ్చి మీరు ఇన్ఫార్మ్ అయితే చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనం చూసుకుందామండి, ఇక్కడ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి 87 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఆ యొక్క క్యాండిడేట్కి సంబంధించిన పేరైతే ఉంటుంది, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి ఫోన్ నెంబర్, ఈమెయిల్ అనేది ఉంటుంది. వీళ్ళు హాల్ టికెట్ నెంబర్ని తీసుకొని మీకు ఆల్రెడీ ఇక ఇలాంటి ఫార్మాట్ అయితే మీకు మెయిల్ ద్వారా పంపుతారండి. ఈ యొక్క ఫార్మాట్ పంపుతారు. దాంతో మీకు ఈ యొక్క మనకు అప్డేట్ చూసుకుంటే మనకు డిసెంబర్ 2వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఈ యొక్క సెలక్షన్కి సంబంధించిన అప్డేట్ అయితే వీళ్ళు పాస్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుండి. డిసెంబర్ 2వ తారీఖు నుండి మనకు డిసెంబర్ 15 వరకు అనగా దాదాపు 15 డేస్ టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆ యొక్క విల్లింగ్కి సంబంధించిన మీకు క్వాలిఫై అయితే ఆ యొక్క ఫామ్ అయితే ఉంటుందండి. ఆ యొక్క ఫామ్ కూడా వాళ్ళే పంపుతున్నారు. ఆ యొక్క ఫామ్ని ఫిలప్ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి వెళ్ళి ఆ యొక్క అడ్రస్ ప్రకారం మీ యొక్క జాయినింగ్కి ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏ టైంలో మీకు జాయిన్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి. 2019లో వార్డ్ వెల్ఫేర్ పోస్టులకు అప్లై చేసుకుని ఎవరైతే డిస్క్వాలిఫై అయిన బీకామ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టుకు ఎలిజిబుల్ అయింది అన్నట్టు వీళ్ళు సమాచారం అయితే పంపడం అయితే జరుగుతుంది. ఇదే ఫామ్ని తీసుకుని అదేవిధంగా దానికి సంబంధించి మీరు ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ ఫామ్ తీసుకెళ్లాలో దానికి సంబంధించిన ఫామ్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ అయితే చేసి మీకు 15 రోజుల టైంలో మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అవ్వచ్చండి. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.